నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి అసలు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గురుగారు? అంటే మానసికంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, చదువు పరంగా కానివ్వండి, అసలు వీళ్ళ రాశి ఫలం ఎలా ఉంది గురుగారు? శ్రీరుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మార్చి మాసం ఈ యొక్క వృషభ రాశి యొక్క స్థితి చూస్తే నక్షత్రాదులు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశివి. ముఖ్యంగా గ్రహస్థితి ఎట్లా ఉంది అని అంటే జన్మస్థం గురువు, ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అట్లానే వీరికి దశమంలో రవి, తదుపరి ఏకాదశ స్థానము, తర్వాత శని ఏకాదశంలో ఉన్నారు, దశమ స్థానంలో ఉన్నారు, తదుపరి ఏకాదశానికి సంచారం మార్చి 31 నుంచి. మళ్ళీ వీరికి బుధుడు, శుక్రుడు, రాహు ఈ యొక్క ఏకాదశంలో సంచారం. అంటే మొత్తం మీద ఈ వృషభ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే జన్మస్థ గురు సంచారం అనేది కొద్దిగా వ్యతిరేకమైనటువంటి పవనాలు. ఎందుకంటే ఈ జన్మస్థ గురువు అనేది ఏంటంటే మానసికమైనటువంటి ఇబ్బందులు అనేవి సహజంగా ఉంటాయి. ఎందుకంటే జన్మంలో గురుడు ప్రశాంతతనివ్వడు. అదొకటి. అంటే ఏది కూడా వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి, అయినా కానీ కొంతవరకు ఎక్కడో ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, ఒక్కరే ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకి పాతవి ఏమన్నా చికాకులు కానీ, పాతవి ఏమన్నా బాకీలు పడినవి కానీ మళ్ళీ వాళ్ళు బాగా ఒత్తిడి చేయటం, మళ్ళీ వీళ్ళ బాగా ఎవరైతే క్లోజ్గా ఉంటారో మూవ్ అవుతారో వాళ్ళతో విభేదాలు రావటం అనేది జరిగే అవకాశం కొద్దిగా ఉంది. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి సహజంగా ఉంటాయి వీళ్ళకి. కేతు పంచమంలో ఉండటం వల్ల సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సంతానానికి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో కొంతవరకు వాళ్ళకి ఈ సమయం కొంత ఇబ్బందికరంగానే ఉంది ఈ మార్చి నెల. తర్వాత వీళ్ళకి ఏది మొదలుపెట్టినా పూర్తిగా మనకు న్యాయం జరుగుతుంది అనగానే అక్కడే సగంగా జరగటం, ఫలితాలు పూర్తిగా ఉండకపోవటం, కొద్దిగా అసంతృప్తిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ రవి వీరికి దశమస్థానం ఏదైతే ఉందో దశమస్థానంలో రవి ఉన్నాడు. ఈ రవి అంటే శని కూడా, రవి ఉన్న 14వ తారీఖు వరకు అందులోనే ఉంటాడు మార్చి వరకు. కాబట్టి రవి 14లో ఈ యొక్క దశమస్థానంలో ఉండటం వల్ల అధికారము, దర్పము, కొంత మాట ధోరణి కానీ బాగా గట్టిగా ఉండటం, అంటే ఒక ర్యాష్గాని కాదు, వీళ్ళకి మాటకి కొంత బాగా ఎక్కువగా వెయిట్ అవ్వడం, వాళ్ళు బాగా చూస్తారు అది కూడా. అంటే వీళ్ళ యొక్క సలహాలు తీసుకోవటం, కొంతమంది ముందరికి వెళ్ళటం. తర్వాత శని కూడా వీళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు, అంటే దశమ నుంచి ఏకాదశానికి వెళ్తున్నాడు. ఈ పని ఒత్తిడి కానీ, లేతే ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేద్దాం అనుకునే వాళ్ళు కానీ, లేతే ఏదైనా ఒక శుభ కార్యక్రమం మొదలు పెడదాము అని ఆలోచన ధోరణి రావటం, అవన్నీ కూడా బాగా మంచి రాణింపని చెప్పవచ్చు. మళ్ళీ అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయాలి గురువుగారు? వీళ్ళకి ఇంకా మనకు చూసినట్టయితే వృషభ రాశికి ఏకాదశంలో గ్రహాలు శుభయోగంగా ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, రాహు, దాదాపు అన్ని గ్రహాలు ఇంకా ఈ ఏకాదశంలో కూడా. అయితే వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే వీళ్ళకి ఎల్డర్స్గా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇబ్బందులు కొన్ని ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వ్యాపారంలో కానీ వీళ్ళకి వ్యాపారం కూడా కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది, అయినా వ్యాపారంలో రాణింపులు మెలకువలు నేర్చుకుంటారు. తర్వాత రాజకీయాల్లో ఉండేటువంటి వారు కానీ, సినీ ప్రముఖుల్లో ఉండేటువంటి వారు కూడా అవకాశాలు బాగా వస్తాయి. అయితే వాళ్ళు ఇదివరకు చేసిన ఏదన్నా పాత్రలు ఉంటే వాటికి మంచి గుర్తింపు రావటం, అవన్నీ కూడా ఈ యొక్క మాసంలో అయిన తర్వాత వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి మొత్తం మీద గురువు ఒకడు అవయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి దత్తక్షేత్ర దర్శనాలు చేయటం, దత్త చరిత్ర ప్రయాణం చేసుకోవటం, అవకాశం ఉంటే పసుపు రంగు ఉండేటువంటి బట్టల్ని దానం చేయటం, ప్రతి గురువారం రోజు దత్తక్షేత్రం కానీ, సాయిబాబా క్షేత్రాలు కానీ, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవటం, గురుక్షేత్రాల దర్శనాలు చేసుకోవటం, గురువు యొక్క పాదుకలు దండం పెట్టుకోవడం, ఆశీస్సులు తీసుకోవటం లాంటివి చేస్తే చాలా బాగుంటుంది. ఇది వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా మటుకు ఒక గురువు తప్ప మిగతా అన్ని గ్రహాలు యోగంగా ఉన్నాయి. గురువు, కేతు ఈ యొక్క యోగాన్ని ఇవ్వటానికి
ఏదైనా గురుక్షేత్ర దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గణపతి ఆరాధన ప్రశాంతతనిస్తుంది. ఓకే. ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డైరెక్ట్గా మీతో గురువు గారే మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.